అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో శ్రీమద్ భగవద్గీత పారాయణంలో భాగంగా ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగంలో గల 51 నుండి 60 శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషినః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను నర్చుచున్నను వాని ఫలమును త్యజించి జనన మరణ రూపమను బంధము నుండి విముక్తులై దుఃఖరహితమగు మోక్ష పదవిని పొందుచున్నారు. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమను మాలిన్యమును దాటివేయునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తిని కలిగి ఉందువు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యసి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు, అనగా నీకు ఆత్మసాక్షాత్కారము కలుగును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు అడిగెను, ఓ కృష్ణ, సమాధి అందున్న స్థితప్రజ్ఞుడగు జీవన్ముక్తుని యొక్క లక్షణమేమి? అతడెట్లు మాట్లాడును, ఏ రీతిగా నుండును, ఎట్లు సంచరించును? శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నయూ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కురింగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, రాగభయ క్రోధములను వీడినవాడును అగుముని స్థితప్రజ్ఞుడు అనబడును. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. వివేకవంతుడగు వివిధిషువునకు వివేకము వలన జనించెడి ప్రజ్ఞ ఎటుల ప్రతిష్ఠితమగును అనినా ఏముని దేహజీవితాదులయందు కోరికలేనివాడై ఆయా శుభము ప్రాప్తించినప్పుడు సంతసింపక ఆయా అశుభము ప్రాప్తించినప్పుడు ద్వేషింపకుండునో హర్ష విషాదరహితుడగు నట్టివానికి ప్రజ్ఞ సుప్రతిష్ఠితమగును. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఏ తీరున తాబేలు భయము వలన తన అవయవములను అంతట నుండి ముడుచుకొనునో అదే విధమున ఎప్పుడూ జ్ఞాననిష్టయందు ప్రవృత్తుడైన యతియు ఇంద్రియములు అను విషయముల నుండి ప్రజ్ఞాస్థైర్యమునకు హేతువగుటం బట్టి తన ఇంద్రియములను శబ్ద స్పర్శరూప రసగంధములనడి విషయముల నుండి లెస్సగా ఉపసంహరించుకొనునో అత్తరి అతనికి ప్రజ్ఞ ప్రతిష్ఠితమగును, అనగా ప్రజ్ఞాస్థైర్యములను గోరెడివాడు ఇంద్రియములను తప్పక స్వాధీనము చేసుకొనవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఏలననిన ఆత్మావలోకనము కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడగు మనుజుని యొక్క మనస్సును కూడా అవి బలాత్కారముగా విషయములపైకి లాగుకొనిపోవుచున్నవి. ఇంతటితో ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలో గల 51 నుండి 60 శ్లోకముల వరకు నేర్చుకున్నాం కదండి. తిరిగి వచ్చే శనివారం మరొక 10 శ్లోకములతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అలాగే అభిప్రాయములు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ.